శ్రీ సాయి సచ్చరిత్రము 10వ అధ్యాయం. సాయిబాబా జీవిత విధానము, వారి పడక బల్ల, షిరిడీలో వారి నివాసము, వారి బోధలు, వారి అణుకువ, అతి సులభ మార్గము. సాయిబాబా జీవిత విధానము. ఎల్లప్పుడూ శ్రీ సాయిబాబాను భక్తి ప్రేమలతో జ్ఞప్తి ఎందుంచుకొనవలెను. ఏలన బాబా ఎల్లప్పుడూ తమ ఆత్మస్వరూపమునందే లీనమై సర్వులకు హితము చేయుటయందు నిమగ్నమై ఉండువారు. వారి స్మరణయే జీవన్మరణ రూపమైన సంసారమనడు చిక్కుముడిని విప్పు తరుణోపాయము. ఇది అన్నిటికంటే అత్యంత శ్రేష్టము, సులభతరమము అయిన సాధనము. దీనిలో వ్యయప్రయాసలు లేవు. కొద్ది శ్రమతో గొప్ప ఫలితమును పొందవచ్చును. అందువలన ఇక ఆలస్యము చేయక మన దేహేంద్రియములలో పటుత్వం ఉన్నంత వరకు ప్రతి నిమిషము ఈ సాధనమును అనుష్ఠించుటకు వెచ్చించవలెను. ఇతర దేవతలంతా ఉత్తభ్రమ. గురువు ఒకడే దేవుడు. సద్గురు చరణములను నమ్మి కొల్చినచో వారు మన అదృష్టమును బాగు చేయగలరు. వారిని శ్రద్ధగా సేవించినచో సంసార బంధముల నుండి తప్పించుకొనగలము. న్యాయమీమాంసాది షడ్దర్శనములను చదువ పనిలేదు. మన జీవితమనే ఓడకు సద్గురుని సరంగుగా చేసుకున్నచో కష్టములు చింతలతో కూడిన సంసారమనే సాగరమును మనము సులభంగా దాటగలము. సముద్రములు నదులు దాటునప్పుడు మనము ఓడ నడిపే వానియందు నమ్మకముంచినట్లు సంసారం అనే సాగరమును దాటుటకు సద్గురువునే సరంగుపై పూర్తి నమ్మకముంచవలెను. భక్తుల యొక్క అంతరంగమున గల భక్తి ప్రేమలను బట్టి సద్గురువు వారికి జ్ఞానమును, శాశ్వత ఆనందమును ప్రసాదించును. గత అధ్యాయంలో బాబా యొక్క భిక్షాటనమును, కొందరు భక్తుల అనుభవములు మొదలగున్నవి చెప్పితిమి. ఈ అధ్యాయంలో బాబా ఎక్కడ నివసించెను, ఎలాగు జీవించెను, ఎట్లు శయనించెను, భక్తులకు ఎట్లు బోధించుచుండెను మొదలగున్నవి చెప్పుదుము. బాబా వారి శయనలీల. మొట్టమొదట బాబా ఎచట పండుకొనుచుండెనో, ఎట్లు పండుకొనుచుండెనో చూచెదము. ఒకసారి నానాసాహెబ్ డెంగలే సుమారు 4 మూరల పొడవు, 1 జానెడు మాత్రమే వెడల్పు గల ఒక కర్రబల్లను బాబా పడకకని తెచ్చెను. ఆ బల్లను నేలపై వేసుకొని పండుకొనుటకు మారుగా బాబా దానిని మసీదు యొక్క దూలములకు ఊయల వలె వేలాడునట్లు చినిగిన పాత గుడ్డ పీలికలతో కట్టి దానిపై పండుకొన మొదలెడెను. గుడ్డ పీలికలు పలచనివి, ఏమాత్రము బలమైనవి కావు. అవి ఆ కొయ్యబల్ల యొక్క బరువును మోయటయే గగనము. ఇంక బాబా యొక్క బరువును కూడా కలిపి అవి ఎట్లు భరించుచుండెననున్నది ఆశ్చర్య వినోదములకు హేతువయ్యెను. ఆ పాత గుడ్డపీలికలు అంత బరువును మోయగలుగుట నిజముగా బాబా లీలయే. బాబా ఆ బల్ల యొక్క 4 మూలలయందు 4 దీపపు ప్రమిదలుంచి రాత్రి అంతయు దీపములు వెలిగించుచుండిరి. ఇది ఏమి చిత్రము! బల్లపై ఆజానుబాహుడగు బాబా పండుకొనుటకే స్థలం చాలనప్పుడు దీపములు పెట్టుటకు జాగా ఎక్కడది? బాబా బల్లపైన పండుకొనిన ఆ దృశ్యమును దేవతలు సహితం చూచి తీరవలసినదే. ఆ బల్లపైకి బాబా ఎట్లు ఎక్కుచుండెను, ఎట్లు దిగుచుండెను అనునవి అందరికీ ఆశ్చర్యం కలిగించుచుండెను. అనేక మంది ఉత్సుకతతో బాబా బల్లపైకి ఎక్కుట దిగుట గమనించుటకై కనిపెట్టుకొని ఉండేవారు. కానీ బాబా ఎవరికీ ఆ వైనం అంతు తెలియనివ్వలేదు. ఆ వింత చూచుటకు జనులు గుంపులు గుంపులుగా గుమిగూడుచుండుటచే బాబా విసుగు చెంది ఒకనాడు ఆ బల్లను విరిచి పారవేసిరి. అష్టసిద్ధులు బాబా ఆధీనములు. బాబా వానిని ఉపేక్షించలేదు. వాని కొరకు ఏ అభ్యాసములను చేయలేదు. వారు పరిపూర్ణులు కనుక సహజముగానే అవి వారికి సిద్ధించెను. బ్రహ్మం యొక్క సగుణావతారము. సాయిబాబా 3.5 మూరల మానవదేహంతో గాన్పించినను వారు సర్వహృదయాంతరస్తులు. అంతరంగమున వారు పరమ నిరీహులు, నిస్పృహలైనప్పటికీ బాహ్యమునకు లోకహితం కోరువానిగా కనిపించువారు. అంతరంగమున వారు మమకార రహితులైనప్పటికీ బాహ్యదృష్టికి మాత్రం తమ భక్తుల యోగక్షేమముల కొరకు ఎంతయో తాపత్రయపడుచున్న వారి వలె కనిపించెడివారు. వారి అంతరంగం శాంతికి ఉనికి పట్టైనను బయటకు చంచల మనస్కుని వలె కనిపించుచుండెను. లోపల పరబ్రహ్మస్థితి అందున్నప్పటికీ బయటకు దయ్యం వలె నటించుచుండెడివారు. లోపల అద్వైతి అయినను బయటకు ప్రపంచం నందు తగులుకొనిన వాని వలె గాన్పించెడివారు. ఒక్కొక్కప్పుడు అందరినీ ప్రేమతో చూసేడివారు. ఇంకొకప్పుడు వారిపై రాళ్లు విసురుచుండిరి. ఒక్కొక్కప్పుడు వారిని తిట్టుచుండిరి. ఇంకొకప్పుడు వారిని ప్రేమతో అక్కున చేర్చుకొని ఎంతో నెమ్మదితోనూ, శాంతముతోనూ, ఓరిమితోనూ, సంయమముతోనూ వ్యవహరించెడివారు. బాబా ఎల్లప్పుడూ ఆత్మానుసంధానముందే మునిగి ఉండేడివారు. భక్తులపై కారుణ్యమును చూపుచుండేడివారు. వారెల్లప్పుడూ ఒకే ఆసనం నందు స్థిరముగా ఉండేడివారు. వారెక్కడకు ప్రయాణములు చేసేడివారు కారు. చిన్న చేతికర్రయే వారు సదా ధరించెడి దండము. చింతారహితులై ఎప్పుడూ శాంతంగా ఉండేవారు. సిరి సంపదలను గాని, కీర్తి ప్రతిష్టలను గాని లక్ష్యపెట్టక భిక్షాటనంచే నిరాడంబరులై జీవించెడివారు. అట్టి పావన జీవనులు వారు. ఎల్లప్పుడూ బాబా అల్లా మాలిక్ అనగా భగవంతుడే యజమాని అని నుడివెడివారు. భక్తుల యందు అవిచ్ఛిన్నమైన పరిపూర్ణ ప్రేమానురాగాలను కలిగి ఉండేడివారు. ఆత్మజ్ఞానమునకు ఆయన గని, దివ్యానందమునకు వారు ఉనికి పట్టు. సాయిబాబా యొక్క దివ్యస్వరూపం అట్టిది. ఆద్యంతములు లేనట్టిది, అక్షయమైనట్టిది, భేదరహితమైనట్టిది.
విశ్వమంతయు ఆవరించి ఉన్నట్టి ఆ పరబ్రహ్మతత్వమే సాయిబాబాగా అవతరించినది. ఎంతో పుణ్యం చేసుకున్న అదృష్టవంతులు మాత్రమే ఆ నిధిని పొందగలరు, గ్రహించగలరు. సాయిబాబా యొక్క నిజతత్వమును గ్రహించలేక వారినొక సామాన్య మానవునిగా ఎంచిన వారు నిజంగా దురదృష్టవంతులు. షిరిడీలో సాయిబాబా నివాసము వారి జన్మతేదీ. బాబా యొక్క తల్లిదండ్రుల గురించి కానీ వారి సరి అయిన జన్మతేదీ గురించి కానీ ఎవరికీ తెలియదు. వారు షిరిడీలో ఉండిన కాలాన్ని బట్టి దాన్ని సుమారుగా నిశ్చయింపవచ్చును. బాబా 16 ఏండ్ల ప్రాయమున షిరిడీ వచ్చి 3 సంవత్సరములు అచట ఉండిరి. హఠాత్తుగా అచటి నుండి అదృశ్యులై కొంతకాలం పిమ్మట నైజాం రాజ్యంలోని ఔరంగాబాదుకు సమీపమున కనిపించిరి. 20 సంవత్సరముల ప్రాయమున చాందుపాటిల్ పెండ్లి గుంపుతో షిరిడీ చేరిరి. అప్పటి నుండి 60 సంవత్సరములు షిరిడీ వదలక అచటనే ఉండి 1918 సంవత్సరంలో మహాసమాధి చెందిరి. దీనిని బట్టి బాబా సుమారు 1838 సంవత్సరం ప్రాంతముల యందు జన్మించియుందురని భావించవచ్చును. బాబా లక్ష్యము, వారి బోధలు. 17వ శతాబ్దంలో రామదాసను యోగి పుంగవుడు వర్ధిల్లెను. గోబ్రాహ్మణులను మహమ్మదీయుల నుండి రక్షించు లక్ష్యమును వారు చక్కగా నిర్వర్తించిరి. వారు గతించిన 200 ఏండ్ల పిమ్మట హిందువులకు మహమ్మదీయులకు తిరిగి వైరం ప్రబలెను. వారి మధ్య సమైక్యభావమును నెలకొల్పుటకే సాయిబాబా అవతరించెను. ఎల్లప్పుడూ వారు చెప్పెడి హితవు, హిందువుల దైవమగు శ్రీరాముడును మహమ్మదీయుల దైవమగు రహీమును ఒక్కరే. వారిరువురి మధ్య ఏమీ భేదం లేదు. అట్లయినప్పుడు వారి భక్తులు వారిలో వారు కలహమాడుట ఎందులకు? ఓ అజ్ఞానులారా, చేతులు కలిపి 2 జాతులను కలిసిమెలిసి ఉండుడు, బుద్ధితో ప్రవర్తింపుడు, జాతీయ ఐకమత్యమును సమకూర్చుడు. వివాదము వల్ల గాని ఘర్షణల వల్ల గాని ప్రయోజనము లేదు. అందుచే వివాదమును విడువుడు, ఇతరులతో పోటీ పడకుడు, మీ యొక్క వృద్ధిని మేలును చూచుకొనుడు. భగవంతుడు మిమ్ము రక్షించును. యోగము, త్యాగము, తపస్సు, జ్ఞానము, మోక్షమునకు మార్గములు. వీనిలో ఏదైనా అవలంబించి మోక్షమును సంపాదించనిచో మీ జీవితము వ్యర్థము. ఎవరైనా మీకు కీడు చేసినచో ప్రత్యుపకారం చేయకుడు. ఇతరుల కొరకు మీరేమైనా చేయగలిగినచో ఎల్లప్పుడూ మేలు మాత్రమే చేయుడు. సంగ్రహముగా ఇదియే బాబా యొక్క ప్రబోధము. ఇది ఇహపర సాధనము. సాయిబాబా సద్గురువు. గురువులమని చెప్పుకొని తిరుగువారు అనేకులు కలరు. వారింటింటికి తిరుగుచూ వీణా చిరతలు చేత పట్టుకొని ఆధ్యాత్మిక ఆడంబరం చాటెదరు. శిష్యుల చెవులలో మంత్రముల నూది వారి నుండి ధనము లాగెదరు. పవిత్ర మార్గమును మతమును బోధించదమని చెప్పెదరు. కానీ మతమనగా ఏమో వారికే తెలియదు. స్వయంగా వారు అపవిత్రులు. సాయిబాబా తన గొప్పతనం ఎన్నడూ ప్రదర్శించవలెనని అనుకొనలేదు. వారికి దేహాభిమానం ఏమాత్రమూ లేకుండెను. కానీ భక్తుల యందు మిక్కిలి ప్రేమ మాత్రం ఉండేది. నియత గురువులని అనియత గురువులని 2 విధములు. నియత గురువులనగా నియమింపబడిన వారు. అనియత గురువులనగా సమయానుకూలముగా వచ్చి ఏదైనా సలహా ఇచ్చి మన అంతరంగమున ఉన్న సుగుణమును వృద్ధి చేసి మోక్ష మార్గం త్రొక్కునట్లు చేయువారు. నియత గురువుల సావాసము నీవు నేను అను ద్వంద్వభావమును పోగొట్టి అంతరంగమును యోగమును ప్రతిష్ఠించి తత్వమసి అగునట్లు చేయును. సర్వ విధములా ప్రపంచ జ్ఞానమును బోధించగల గురువులు అనేకులు గలరు. కానీ మనలను ఎవరైతే సహజ స్థితి యందు నిలుచున్నట్లు చేసి మనలను ప్రపంచ పుటనునికి అతీతముగా తీసుకొని పోయేదరో వారే సద్గురువులు. సాయిబాబా అట్టి సద్గురువు. వారి మహిమ వర్ణనాతీతము. ఎవరైనా వారిని దర్శించినచో బాబా వారి యొక్క భూత భవిష్యత్ వర్తమానములన్నిటినీ చెప్పువారు. ప్రతి జీవియందు బాబా దైవత్వమును చూసేవారు. స్నేహితులు విరోధులు వారికి సమానమే. నిరభిమానము సమత్వము వారిలో మూర్తిభవించినవి. వారు దుర్మార్గుల అవసరములు కూడా తీర్చెడివారు. కలిమిలేములు వారికి సమానము. మానవ దేహంతో సంచరించినప్పటికీ వారికి గృహదేహాదుల యందు అభిమానం లేకుండెను. శరీరదారుల వలె కనిపించినను వారు నిజమునకు నిశ్శరీరులు, జీవన్ముక్తులు. బాబాను భగవంతుని వలె పూజించిన షిరిడీ ప్రజలు పుణ్యాత్ములు. ఏది తినుచున్నను త్రాగుచున్నను తమ దొడ్లలోను పొలములలోను పనిచేసుకొనుచున్నను వారెల్లప్పుడూ సాయిని జ్ఞప్తి ఎందుంచుకొని సాయి మహిమను కీర్తించుచుండేవారు. సాయి తప్ప ఇంకొక దైవం వారెరిగి ఉండలేదు. షిరిడీ స్త్రీల ప్రేమను, భక్తిని, దాని మాధుర్యమును వర్ణించుటకు మాటలు చాలవు. వారు పామరులైనప్పటికీ వారికున్న స్వల్ప భాషా జ్ఞానముతోనే ప్రేమతో బాబాపై పాటలు కూర్చుకొని పాడుకొనుచుండిరి. వారికి అక్షర జ్ఞానం శూన్యమైనప్పటికీ వారి పాటలలో నిజమైన కవిత్వం గానవచ్చును. యథార్థమైన కవిత్వం పాండిత్యం వల్ల రాదు. అది అసలైన ప్రేమ వలన వెలువడును. కవిత్వము స్వచ్ఛమైన ప్రేమభావం నుండి వెలువడును. అటువంటి సిసలైన కవిత్వాన్ని విబుధులైన శ్రోతలు ఆస్వాదించగలరు. ఈ పల్లె పదాలన్నిటినీ సేకరింపదగినవి. సాయి అనుగ్రహం ఉంటే ఏ భక్తుడైనా వీనిని శ్రీ సాయి లీలా పత్రికలోనో లేదా పుస్తక రూపమునో ప్రకటించిన ఎంతయో బాగుండును. బాబావారి అణుకువ. భగవంతునికి 6 లక్షణములు కలవు. 1 కీర్తి, 2 ధనము, 3 అభిమానం లేకుండుట, 4 జ్ఞానము, 5 మహిమ, 6 ఔదార్యం. ఈ గుణములన్నీయూ బాబాలో ఉండెను. భక్తుల కొరకు మానవ రూపమును అవతరించిన భగవతత్వమే సాయిబాబా. వారి కరుణ అనుగ్రహము అద్భుతములు. వారే కరుణతో భక్తులను తమ వద్దకు చేర్చుకొనకుండినా వారి మహత్యమును తెలుసుకొనగల శక్తి ఎవరికి కలదు? భక్తుల కొరకు బాబా నోట వెలువడిన పలుకులు పలుకుటకు సరస్వతీదేవి కూడా వెరుగుచుండెను. ఒక ఉదాహరణ.
బాబా మిక్కిలి అణకువతో ఇట్లనెడివారు. బానిసలకు బానిసనగు నేను మీకు రుణగ్రస్తుడను. మీ దర్శనముచే నేను తృప్తుడనైతిని. మీ పాదములను దర్శించుట నా భాగ్యము. మీ అశుద్ధములో నేనొక పురుగును. అట్లగుట వలన నేను ధన్యుడను. ఏమి వారి అణకువ? బాబా యొక్క ఈ వాక్యములను ప్రచురించుట ద్వారా బాబాను కించపరిచిదనని ఎవరైనా అనినచో, ఈ నా అపరాధమునకు బాబాను క్షమాపణ కోరెదను. తత్పరిహారార్థమై బాబా నామజపం చేసెదను. బాహ్య దృష్టికి బాబా ఇంద్రియ విషయములు అనుభవించు వాని వలె కనిపించినప్పటికీ ఇంద్రియానుభూతులతో వారికి ఏమాత్రం అభిరుచి ఉండేది కాదు. అసలు ఇంద్రియానుభవముల స్పృహయే వారికి లేకుండెను. వారు భుజించినప్పటికీ దేనియందు వారికి రుచి ఉండేది కారు. వారు ప్రపంచమును చూచుచున్నట్లు కనిపించినను వారికి దేనియందు ఆసక్తి లేకుండెను. కామమన్నచో వారు హనుమంతుని వలె అస్ఖలిత బ్రహ్మచారులు. వారికి దేనియందు మమకారం లేకుండెను. వారు శుద్ధ చైతన్య స్వరూపులు. కోరికలు, కోపము మొదలగు భావ వికారములు శాంతించి స్వాస్థ్యము చెందిరి విశ్రాంతి ధామము. వేయేల వారు విరాగులు, ముక్తులు, పరిపూర్ణులు. దీనిని వివరించుటకు ఒక ఉదాహరణ. నానావలి. షిరిడీలో విచిత్ర పురుషుడొకడుండేవాడు. అతని పేరు నానావలి. అతడు బాబా విషయములను పనులను చక్కపెట్టుచుండువాడు. ఒకనాడు అతను బాబా వద్దకు పోయి బాబా వారి గద్దె నుండి లేవవలనని, దానిపై తాను కూర్చుండ బుద్ధి పుట్టెనని అనెను. వెంటనే బాబా లేచి గద్దెను ఖాళీ చేసెను. నానావలి దానిపై కొంతసేపు కూర్చుండి మరలా లేచి బాబాను తిరిగి కూర్చొనమనెను. బాబా తన గద్దెపైన కూర్చునెను. నానావలి బాబా పాదములకు సాష్టాంగ నమస్కారం చేసి వెళ్ళిపోయెను. తన గద్దె మీద నుంచి దిగి పొమ్మనెనను, దానిపై ఇంకొకరు కూర్చునెనను బాబా ఎట్టి అసంతుష్టి వెలిబుచ్చలేదు. బాబాను నానావలి ఎంతగా ప్రేమించువాడనినా అతడు బాబా మహాసమాధి చెందిన 13వ నాడు దేహత్యాగం చేసెను. మహాత్ముల కథాశ్రవణము, వారి సాంగత్యమే అతి సులభ మార్గము. సాయిబాబా సామాన్య మానవుల వలె నటించినప్పటికీ వారి చర్యలను బట్టి వారు అసాధారణ బుద్ధి కుశలత కలవారని తెలియవచ్చును. వారు చేయునదంతయు తమ భక్తుల మేలు కొరకే. వారు ఆసనములు గాని, యోగాభ్యాసములు గాని, మంత్రోపదేశములు గాని తమ భక్తులకు ఉపదేశించలేదు. తెలివితేటలను ప్రక్కకు పెట్టి సాయి సాయి అనే నామమును మాత్రం జ్ఞప్తి అందుంచుకొనమనరి. అట్లు చేసినచో వారు సర్వబంధముల నుండి విముక్తులై స్వాతంత్ర్యం పొందెదరని చెప్పిరి. పంచాగ్నుల నడుమ కూర్చొనుట, యాగములు చేయుట, మంత్రజపం చేయుట, అష్టాంగ యోగములు మొదలగున్నవి బ్రాహ్మణులకే వీలుపడును. తక్కిన వర్ణముల వారికి అవి ఉపయుక్తములు కావు. ఆలోచించుటే మనస్సు యొక్క పని. అది ఆలోచించకుండా ఒక్క నిమిషమైనా ఉండలేదు. దానికేదైనా ఇంద్రియ విషయం జ్ఞప్తికి తెచ్చినచో దానినే చింతించుచుండెను. గురువును జ్ఞప్తికి తెచ్చినచో గురువునే చింతించుచుండెను. మీరు సాయిబాబా యొక్క గొప్పతనమును, వైభవమును శ్రద్ధగా వింటిరి. ఇదియే వారిని జ్ఞప్తి అందుంచుకొనుటకు సహజమైన మార్గము. ఇదియే వారి పూజయు కీర్తనయు. మహాత్ముల కథలను వినుట పైన చెప్పిన ఇతర సాధనముల వలె కష్టమైనది కాదు. ఇది మిక్కిలి సులభ సాధ్యమైనది. వారి కథలు సంసారమునందు గల భయములన్నిటినీ పారద్రోలి పారమార్థిక మార్గమునకు తీసుకొని పోవును. కావున మహాత్ముల చరిత్రలను శ్రవణం చేయుడు, వానినే మరణం చేయుడు, వానిలోని సారాంశమును జీర్ణించుకొనుడు. ఇంత మాత్రం చేసినచో బ్రాహ్మణులే కాక స్త్రీ శూద్రాది అన్ని వర్ణముల వారు కూడా పవిత్రులగుదురు. ప్రాపంచిక బాధ్యతలనందు తగులుకొని ఉన్న మీ మనస్సును సాయిబాబా కర్పించుడు. వారి కథలు వినుడు. వారు తప్పక మనలను అనుగ్రహించగలరు. ఇది మిక్కిలి సులభోపాయము. అయినచో మరి దీనిని ఎందుకు అందరూ అవలంబించుకున్నారు అని అడగవచ్చు. కారణమేమనా, భగవంతుని కృపాకటాక్షం లేని ఎడల మహాత్ముల చరిత్రలను వినుటకు కూడా మనస్సు అంగీకరించదు. భగవంతుని చేతనే సర్వం నిరాటంకము, సుగమము అగును. మహాత్ముల కథలు వినుట అనగా వారి సాంగత్యం చేయుటే. మహాత్ముల సాంగత్యంచే కలుగు ప్రాముఖ్యం చాలా గొప్పది. అది మన అహంకారమును, దేహాభిమానమును నశింపచేయును. చావు పుట్టుకలనే బంధములను కూడా నశింపచేయును. హృదయ గ్రంథులను తెగగొట్టును. తుదకు శుద్ధ చైతన్య రూపుడగు భగవంతుని సాన్నిధ్యమునకు తీసుకొని పోవును. విషయ వ్యామోహముల యందు మనకు గల అభిమానమును తగ్గించి ప్రాపంచిక కష్టసుఖములందు విరక్తి కలగచేసి పారమార్థిక మార్గమును నడుపును. మీకు భగవన్నామ స్మరణ, పూజ, భక్తి వంటి ఇతర సాధనములేవీ లేకపోయినను కేవలం హృదయపూర్వకంగా మహాత్ములను ఆశ్రయించినచో చాలును. వారు మనలను భవసాగరము నుండి తరింపచేయుదురు. మహాత్ములు అందుకొరకే అవతరించెదరు. ప్రపంచ పాపములు తొలగు చేయనట్టి గంగా, గోదావరి, కృష్ణ, కావేరి మున్నగు పవిత్ర నదులు కూడా మహాత్ములు వచ్చి తమ నీటిలో స్నానం చేసి తమను పావనం చేయవలెనని వాంఛించుచుండెను. మహాత్ముల మహిమ అట్టిది. మన పూర్వజన్మ సుకృతముచే మనకు సాయిబాబా పాదములను ఆశ్రయించు భాగ్యం లభించినది. మసీదు గోడ కానుకొని ఊది మహాప్రసాదమును తమ భక్తుల యోగక్షేమములకై పంచిపెట్టు సుందర స్వరూపుడు, ఈ ప్రపంచం యొక్క ఆభావమును చింతించువాడను, సదా పూర్ణానందంలో మునిగియుండువాడగు సాయి పాదములకు సాష్టాంగ నమస్కారములు చేయుచు ఈ అధ్యాయమును ముగించెదను. 10వ అధ్యాయం సంపూర్ణం. ఓం నమో సాయినాథాయ.